హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. అసలు మామూలుగా లేదు ట్రాఫిక్. హైదరాబాద్ ట్రాఫిక్ అంటేనే మామూలుగా ఉండదు. పైగా ఇప్పుడు 10 పీక్ టైము, హెవీ ట్రాఫిక్ ఉంది. నేను ఇప్పుడు తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయానికి వెళ్తున్నాను. ఎప్పటి నుంచి అనుకుని వెళ్దామని, ఇవాళ కుదిరింది. గూగుల్ మ్యాప్ చూసుకుంటూ ఫైనల్గా తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయం దగ్గరికి వచ్చేసాం. హైదరాబాదులో ఉన్న అతి పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. జాతకంలో నాగదోషం ఉంటే ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. అలాగే జీవితంలో తీరని కోరికలు, అంటే ఎక్కడ ఎటువంటి గుళ్ళు తిరిగినా, ఎక్కడ ఏం చేసినా తీరని కోరికలు లాంటివి ఏమైనా ఉంటే ఈ గుడిలో పూజలు చేసుకున్నా, ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నా ఖచ్చితంగా ఆ కోరికలు తీరుతాయంట. ఈ గుడిలో కానీ, ఈ గుడి ఆవరణలో చుట్టుపక్కల ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గుడి లోపల కూడా ఎక్కడ చూసినా కానీ నాగదేవతల్ని ప్రతిష్ఠ చేసే ఉంటారనమాట. జాతకంలో నాగదోషం ఉన్నవాళ్ళు, అలాగే తీరని కోరికలు ఉన్నవాళ్ళు ఇలా పూజ చేసి, ఇలా నాగదేవతని ప్రతిష్ఠ చేసి పూజలు చేసుకుంటే వాళ్ళకున్న దోషాలు పోతాయని చేస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుళ్ళో ఉన్న నాగదేవతలు అన్నీ కూడా అలా ప్రతిష్ఠ చేసినాయి అనమాట. మనం ఈ గుడికి వచ్చి ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక తీరుద్దో లేదని ఇక్కడ మనకు ఒక సింబల్ అనమాట. ఈ విగ్రహం దగ్గర ఈ రాయికి, ఈ సిమెంట్ రాయికి మనం కాయిని నిలబెడితే అంటుకుంటే మన కోరికలు తీరదు అనమాట. అంటుకోకుండా పడిపోయిందంటే ఆ కోరిక తీరదని అర్థం అనమాట. మ్యాక్సిమం ఆల్మోస్ట్ మనం ట్రై చేస్తే అక్కడేం ఐరన్ ఉండదు, ఏముండదు, సిమెంట్కి మనం అంటపెట్టాలన్నమాట. అది ఒక పెద్ద మ్యాజిక్లా ఉంటుంది. మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. జై బజరంగ బలి. అందుకోవాలి. ఇది ఇప్పుడు దాకా మీరు పెట్టిన పై నైస్, సూపర్. ట్రై చేస్తాను.
ట్రై చేస్తున్నా కాయిన్. ఓకే, ఫైనల్గా నిలబడింది. ఫైనల్గా నేనైతే కాయిన్ నిలబెట్టాను. ఎందుకంటే అక్కడ ఐరన్ కానీ ఏమి ఉండదు అనమాట. మన విల్ పవర్తోనో లేకపోతే అది మ్యాజిక్కో లేకపోతే అది శక్తో ఏమో తెలియదు. ఫైనల్గా అయితే నేను నిలబెట్టగలిగాను. మీరు కూడా ఈ టెంపుల్ని కంపల్సరీగా దర్శించండి. ఎందుకంటే తిరుమలగిరిలో ఉంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర. నేను వీడియో చూసి గూగుల్లో అక్కడక్కడ చూసి ఈ టెంపుల్ ఖచ్చితంగా చూడాలని చెప్పి వెళ్ళాను. చాలా చాలా బాగుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ టెంపుల్ ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఉండటం వల్ల బ్రిటిషర్లు మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ టెంపుల్ ఉంది. అక్కడ వాళ్ళు కూడా ఆ టైంలో కూడా చాలా మహిమలు చూశారు. ఇక్కడ టెంపుల్ పడగొట్టడానికి చూస్తే వాళ్ళకి జరిగిన బ్యాడ్ అనుభవాలు, అలాగే తర్వాత వేరే వాళ్ళ కళ్ళలో కనపడి ఆ టెంపుల్ కట్టడం అంతా కూడా ప్రతిదీ కూడా ఒక మహిమలతో కూడుకున్న టెంపుల్ ఇది. కంపల్సరీగా మీరు మీ జాతకానికి సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టెంపుల్ కంపల్సరీగా దర్శించండి, మీ ప్రాబ్లమ్స్ పోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.